అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హిమాలయాల కటిక చలిలో బట్టలు లేకుండా ఒక మహర్షి ఎలా జీవిస్తాడు? లేదా కొందరు సాధకులు నెలల తరబడి అన్నం, నీళ్లు తీసుకోకుండా సమాధిలో ఎలా ఉంటారు? మనం దీన్ని మాయా అని అనుకుంటాం. కానీ ప్రాచీన ఋషులు మానవ శరీరంలో ఒక గుప్త బటన్ కనుగొన్నారు. దాన్ని ఒక్కసారి నొక్కితే ఆకలి, దప్పిక, కాలం, మరణం అన్నీ ఆగిపోతాయి. ఆ బటన్ మీ మెదడులో కాదు, హృదయంలో కాదు, ఇప్పుడే మీ నోటి లోపల ఉంది. అవును, మీ నాలుక. ఆ చిన్న అవయవం. దాన్ని మనం కేవలం రుచి చూడడానికి, మాట్లాడడానికి మాత్రమే అనుకుంటాం. నిజానికి అది బ్రహ్మాండంలోని అతిశక్తివంతమైన యాంటెనా. ఇవాళ మనం శరీరంలోని ఆ అతి లోతైన రహస్యాన్ని బయట పెట్టబోతున్నాం. ప్రాచీన కాలంలో శిష్యులకి కఠిన పరీక్షలు పెట్టి దాచిపెట్టిన జ్ఞానం ఇది. ఇవాళ మీరు తెలుసుకోబోతున్నారు మీ నాలుక మీ భాగ్యరేఖలను ఎలా మార్చగలదు అని. ఈ ప్రయాణం కేవలం సమాచారం కాదు, ఇది రూపాంతరం. కాబట్టి కొంతసేపు బయట ప్రపంచాన్ని మరచి లోపలికి దిగడానికి సిద్ధంగా ఉండండి. బ్రహ్మాండంలో ఒక నియమం ఉంది. శక్తి ఎప్పుడూ నాశనం కాదు, కేవలం రూపాంతరం చెందుతుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక సాధారణ మనిషి, ఒక సిద్ధయోగి మధ్య అతిపెద్ద తేడా ఏమిటి? మనం ఒకే గాలి పీలుస్తున్నాం, ఒకే నీళ్లు తాగుతున్నాం, ఒకే భూమిపై నడుస్తున్నాం. అయినా మనం మన శక్తిని కాపాడుకోలేము. దీని సమాధానం మీ ఆలోచనల్లో కాదు, మీ నాలుకలో దాగి ఉంది. విజ్ఞానం చెప్తుంది రోజుకు 60,000 నుంచి 80,000 ఆలోచనలు చేస్తాడు. ఇది చాలా పెద్ద సంఖ్య. కానీ యోగశాస్త్రం ఇంకా సూక్ష్మ స్థాయికి వెళుతుంది. యోగం చెబుతుంది ఆలోచనలు గాలిలో తేలవు, అవి శరీరంలో కంపనాలు సృష్టిస్తాయి. ఇప్పుడే ఒక చిన్న ప్రయోగం చేయండి. కళ్ళు మూసుకొని పెదాలు కదపకుండా మనసులో ఏదో ఒక పదం ఉచ్చారణ చేయండి. గమనించండి, మీరు మనసులో ఆ పదం ఆలోచించగానే మీ నాలుక సూక్ష్మ కండరాల్లో ఒక చలనం జరిగింది. మీరు బయట ఏమీ మాట్లాడలేదు, కానీ మీ నాలుక లోపలే ఆ పదానికి ఆకారం ఇవ్వడానికి ప్రయత్నించింది. దీన్ని విజ్ఞాన భాషలో సబ్ వోకల్ స్పీచ్ అంటారు. మీరు ప్రపంచానికి మౌనంగా ఉండవచ్చు, కుర్చీపై నిశ్శబ్దంగా కూర్చొని ఉండవచ్చు, కానీ మీ లోపల ఒక శబ్దం నడుస్తుంది. మీరు మనసులో ఎవరితోనో వాదన చేస్తున్నారు, పాత జ్ఞాపకాలు పునరావృత్తి చేస్తున్నారు, భవిష్యత్తు ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రతి ఆలోచనలతో మీ నాలుక కదులుతోంది. ఈ కదలిక అంతా సూక్ష్మం కాబట్టి మీకు తెలియదు, కానీ దీని ఫలితం భయంకరం. మన ప్రాణశక్తిలో అతిపెద్ద భాగం, దాదాపు 80% మన వాని వెనుక ఉన్న ఈ మానసిక గడిబిడిలో ఖర్చవుతుంది. నాలుక మన మణిపుర చక్రంతో నేరుగా సంబంధం కలిగి ఉంది. అది శరీర శక్తి కేంద్రం. నాలుక నిరంతరం కదులుతూ ఉంటే మాట్లాడడానికో, ఆలోచించడానికో మణిపుర చక్ర అగ్ని మండుతూ ఉండి మన సంచిత శక్తిని కాల్చేస్తుంది. అందుకే చాలా మాట్లాడే వాళ్ళు లేదా చాలా ఆలోచించే వాళ్ళు త్వరగా ముసలి వాళ్ళలా కనిపిస్తారు. వాళ్ళ ముఖంలోని తేజస్సు పోతుంది. ఎందుకంటే శరీర మరమ్మత్తుకు వెళ్ళాల్సిన శక్తి నాలుక ద్వారా బయటికి లీక్ అవుతుంది. మనం రంధ్రం ఉన్న బిందె లాంటి వాళ్ళం. ఎంత పౌష్టికాహారం తిన్నా శక్తి నిలబడదు. ఈ రహస్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే జీవిత ప్రారంభానికి వెళ్ళాలి. తల్లి గర్భంలో భ్రూణం అభివృద్ధి చెందుతున్నప్పుడు ముందుగా అభివృద్ధి చెందే అవయవాల్లో ఒకటి నాలుక. శిశువు పుట్టిన తర్వాత ప్రపంచంలోకి వచ్చినప్పుడు కళ్ళు మసకగా చూస్తాయి, చెవులు స్పష్టంగా వినవు, చేతులు కాళ్ళు నియంత్రణలో ఉండవు. కానీ నాలుక మొదటి క్షణం నుంచి పూర్తిగా సక్రియంగా ఉంటుంది. ఆ నాలుకతోనే తల్లి రొమ్మును వెతుకుతాడు. నాలుక ద్వారానే రుచి, స్పర్శ ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం మొదలవుతుంది. ఇది సురక్షితమా, ఇది ఆహారమా, ఈ నిర్ణయం మెదడు కాదు, నాలుక తీసుకుంటుంది. అందుకే నాలుక మనం జీవించి ఉండే మూల వృత్తితో ముడిపడి ఉంది. మన శరీరంలో 12 క్రేనియల్ నర్వులు ఉంటాయి. అవి నేరుగా మెదడు నుంచి బయలుదేరుతాయి. వాటిలో అతి ముఖ్యమైనది, అతి పొడవైనది వేగస్ నర్వ్. ఈ నర్వ్ మెదడుని గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థతో అనుసంధానం చేస్తుంది.
మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నాలుక మూలం ఈ వేగస్ నర్వ్‌తో నేరుగా అనుసంధానం కలిగి ఉంది. దీని అర్థం ఏమిటి? మీ నాలుక మీ మొత్తం నాడీ వ్యవస్థపై నేరుగా నియంత్రణ కలిగి ఉంది. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు అనాలోచితంగా నాలుకపై తాటికి గట్టిగా నొక్కుతారు లేదా పళ్ళ మధ్య పెట్టుకుంటారు. ఇది మెదడుకు సంకేతం పంపుతుంది. ప్రమాదం ఉంది. పోరాడు లేదా పారిపో. మీరు నాలుకను వదులుగా వేసినప్పుడు, దాన్ని రిలాక్స్ చేసినప్పుడు వేగస్ నర్వ్ సక్రియమవుతుంది. మెదడుకు సంకేతం పంపుతుంది. అంతా బాగుంది. శాంతిగా ఉండు. ప్రాచీన ఋషులకి యంత్రాలు లేవు. కానీ వాళ్ళు వేల సంవత్సరాల క్రితమే తమ అంతర్దృష్టితో ఈ అనుసంధాన్ని చూశారు. మనసును నియంత్రించాలంటే మనసుతో కుస్తీ పడాల్సిన అవసరం లేదు. నాలుక అది గాలిపటం దారి లాంటిది. దాన్ని పట్టుకోవచ్చు. దారాన్ని స్థిరంగా పట్టుకుంటే గాలిపటం ఆపోహకు స్థిరంగా ఉంటుంది. నాలుకను స్థిరం చేస్తే మనకు ఆపోహకు నిర్విచారం అవుతుంది. ఇదే హఠయోగం యొక్క మూల సిద్ధాంతం. ఇక్కడే జన్మించింది ఆ ప్రపంచంలోనే అతి రహస్యమైన ముద్ర, కేచరి ముద్ర. కేచరి అనే పదం 2 ధాతువుల నుంచి వచ్చింది. కే అంటే ఆకాశం, చరి అంటే విహరించడం. కేచరి ముద్ర సాధకుని చైతన్యాన్ని ఈ భౌతిక శరీర సీమల నుంచి విముక్తి చేసి లోపల అనంత ఆకాశంలో విహరించే శక్తి ఇస్తుంది. కానీ ఇది ఎలా జరుగుతుంది? దీని తంత్రం ఏమిటి? హఠయోగ ప్రదీపిక, ఘోరండ సంహిత వంటి ప్రాచీన గ్రంథాల్లో దీని వివరణ ఉంది. మన మెదడు మధ్యలో 2 కనుబ్రవల వెనుక కొంచెం పైన ఒక సూక్ష్మ గ్రంథి ఉంది. విజ్ఞానం దాన్ని పీనియల్ గ్లాండ్ అంటుంది. ఆధ్యాత్మికంలో దాన్ని సహస్రారం లేదా బిందు విసర్గతో అనుసంధానం చేస్తారు. యోగశాస్త్రం చెబుతుంది ఈ స్థానం నుంచి ప్రతిక్షణం ఒక దివ్య ద్రవం టపటపా కారుతోంది. వేదాల్లో దాన్ని సోమరసం అన్నారు. తంత్రంలో అమృతం, సిద్ధులు మహాసుఖం అన్నారు. సాధారణ మనిషి శరీరంలో ఆ దివ్యామృతం గురుత్వాకర్షణ వల్ల కింద పడుతుంది. మెదడు నుంచి టపటపా కారి గొంతులోకి వచ్చి అక్కడి నుంచి కిందికి కడుపులోకి వెళుతుంది. మన నాభి ప్రాంతంలో సూర్య కేంద్రం లేదా మణిపూర చక్రం ఉంది. అక్కడ జఠరాగ్ని నిరంతరం మండుతూ ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే మనకు అమరత్వం వచ్చే ఆ దివ్య అమృతం ప్రతిక్షణం ఈ నాభి అగ్నిలో పడి కాలిపోతుంది, భస్మం అవుతుంది. అందుకే మనం ముసలి వాళ్ళం అవుతాం. శరీరం క్షీణిస్తుంది. ప్రతిక్షణం మనం మన ఆయుష్ని నాభి అగ్నిలో కాల్చేస్తున్నాం. శాస్త్రాల్లో చెప్పారు, సూర్యుడు చంద్రుని అమృతాన్ని తినేస్తాడు. కేచరి ముద్ర ఈ ప్రక్రియను తిరగ్గా మార్చే విజ్ఞానం యోగి నాలికను వెనక్కి తిప్పుతాడు. దాన్ని వెనక్కి తీసుకెళ్తాడు. గొంతు గంట వెనక నాసిక రంధ్రాల్లోకి ప్రవేశించేంత వరకు అక్కడ కపాల కుహరంలో నాలుక ఆ ప్రత్యేక బిందువును స్పర్శిస్తుంది. అక్కడి నుంచి అమృతం కారుతోంది. నాలుక ఆ బిందువును తాకగానే ఒక సర్క్యూట్ పూర్తవుతుంది. విద్యుత్ తీగలు అనుసంధానమైనట్టు యోగి ఆ అమృతాన్ని కింద పడకుండా ఆపేస్తాడు. దాన్ని నాలుక ద్వారా తిరిగి పీల్చేస్తాడు. ఆ అమృతం నాభి అగ్నిలో పడదు, మొత్తం శరీరంలో వ్యాపిస్తుంది. ఈ అవస్థలో శరీరానికి ఆహార అవసరం తప్పుతుంది. ఎందుకంటే బయట నుంచి ఆహారం ద్వారా వచ్చే శక్తి ఇప్పుడు లోపలి మూలం నుంచి నేరుగా వస్తుంది. విషం కూడా ఆ యోగికి పనికి రాదు. పాము విషం కూడా అతన్ని చంపలేదు. ఎందుకంటే అతని శరీరం ఇప్పుడు అమృతంతో తయారైంది. ఇదే ఆ రహస్యం. దీని బలం పైన యోగులు సంవత్సరాలుగా జీవించగలరని చెప్పేవారు. ఇప్పుడు మీరు అనుకుంటారు, నేను గ్రహస్థుడని, హిమాలయ యోగిని కాను. నా నాలుకను గొంతు వెనక్కి ఎలా తీసుకెళ్తాను? అసలు ఈ జ్ఞానం నాకు పనికి రాదా? అసలు కాదు. కేసరి ముద్ర అతి ఉన్నత స్థాయి. కానీ ఆ దిశలో పడిన ప్రతి అడుగు మీ జీవితాన్ని మార్చగలదు. మీరు అమృతాన్ని భౌతికంగా త్రాగలేకపోవచ్చు. కానీ మీ శక్తిని నాభిలో కాల్చకుండా ఆపగలరు. దాని సమాధానం సజాగత్వం, మౌనం. మీరు వాక్సిద్ధి గురించి విన్నారా? పాతకాలంలో చెప్పేవారు, ఋషి మునులు ఏమి చెప్పినా అది జరిగేది. వరం ఇస్తే వరం, శాపమిస్తే శాపం. ఇది మాయ కాదు. ఇది శక్తి సంరక్షణ ఫలితం. వ్యర్థంగా మాట్లాడని వాడు, నిందల్లో శక్తి ఖర్చు చేయని వాడు, కోపంలో అరవని వాడు, అతని నాలుకలో ప్రత్యేక అయస్కాంత త్రోవ వస్తుంది. అతని మాటలు కేవలం ధ్వని కావు, సంకల్పాలు అవుతాయి. అలాంటి వాడు మాట్లాడితే ప్రకృతి వినాల్సిందే. కానీ మనం ఏం చేస్తాం? మన 90% మాటలు అర్థం లేకుండా చేస్తాం. ఇతరులకు నిందలు చేస్తాం, ఫిర్యాదులు చేస్తాం.
మన జీవితంలో సంబంధం లేని విషయాలపై వాదనలు చేస్తాం. ప్రతి వ్యర్థ మాట మీ మూత్రపిండాల శక్తిని, మీ తేజస్సును తగ్గిస్తుంది. నాలుకకు మరో రహస్యం రుచి, భావనల సంబంధం. సంస్కృతంలో రస్ అనే ఒక పదానికి రెండు అర్థాలు: రుచి, భావన. ఇది సంయోగం కాదు. జీవితంలో నీరసంగా అనిపించినప్పుడు వెంటనే ఏదో ఉప్పు లేదా తీపి తినాలనిపిస్తుంది. ఎందుకు? మీ నాలుక ఆ శూన్యతను రుచితో నింపడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఎమోషనల్ ఈటింగ్. నాలుక ఆ ద్వారం, బయటి ప్రపంచాన్ని లోపలికి పెట్టుకునే ద్వారం. మీరు నాలుకపై నియంత్రణ సాధిస్తే రుచి విషయంలో, వాణి విషయంలో మీ భావోద్వేగ శరీరం స్థిరమవుతుంది. చిన్న చిన్న విషయాలకు కోపం రాదు, డిప్రెషన్ రాదు. ఎందుకంటే ద్వారపాలకుడు మేల్కొన్నాడు. ఇవాళ నుంచి మీరు ఈ గుప్త విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించవచ్చు? మొదటి అభ్యాసం నభవ ముద్ర. ఇది కేసరికి మొదటి దశ. రోజులో ఎప్పుడు గుర్తొచ్చినా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు లేదా టీవీ చూస్తున్నప్పుడు నాలుక కొసను పైపళ్ళ వెనుక మాడులపై పెట్టండి. పళ్ళు తాకకుండా మాడులు తాకి నాలుకపై తాటికి అంటించండి. ఇది నాలుక సహజ విశ్రాంతి స్థితి. ఇలా చేసిన వెంటనే మీ దవడ రిలాక్స్ అవుతుంది. శ్వాసలు అపోహకు లోతుగా అవుతాయి. అతి ముఖ్యం, మీ ఆలోచనలు వెంటనే తగ్గుతాయి. దీన్ని అలవాటు చేసుకోండి. నోరు మూసినప్పుడు నాలుకపై తాటిపై ఉండాలి. ఈ చిన్న మార్పు మీ ముఖ తేజస్సును తిరిగి తెస్తుంది. ఎందుకంటే ఇది శక్తి లీక్ కాదు. రెండవ అభ్యాసం మాట్లాడే ముందు, పాజ్ ముందు. ఎవరిపైనో కోపం వచ్చినప్పుడు లేదా స్పందన ఇవ్వబోతున్నప్పుడు 3 సెకండ్లు ఆగండి. మీ నాలుకను చూడండి. అది పనపన కదులుతోంది. కఠిన మాటలు అనడానికి సిద్ధంగా ఉంది. ఆ 3 సెకండ్ల గ్యాప్లో నాలుకను రిలాక్స్ చేయండి. లోతైన శ్వాస తీసుకోండి. ఆ కోపం, ఆ కఠిన మాట ఆవిరైపోతుంది. ఇక మీరు చెప్పేది స్పందన కాదు, జవాబు అవుతుంది. అదే జవాబు ప్రభావవంతం అవుతుంది. మూడవ అభ్యాసం ఆహారం. మౌనంలో రోజులో కనీసం ఒక భోజనం, ఉదయం టిఫిన్ లేదా రాత్రి భోజనం పూర్తి మౌనంలో చేయండి. టీవీ ఆఫ్, ఫోన్ దూరం, మాటలు లేవు. పూర్తి ధ్యాస నాలుకపై. ఆహారాన్ని నాలుకపై పెట్టినప్పుడు కళ్ళు మూసుకొని ఆ రుచి విస్ఫోటనాన్ని అనుభవించండి. ఆ ఆహార శక్తిని అనుభవించండి. సజాగ్రత్తతో తిన్నప్పుడు నాలుక ఆహార ప్రాణాన్ని కూడా పీల్చేస్తుంది. తక్కువ ఆహారంలో ఎక్కువ శక్తి వస్తుంది. మీ జీర్ణ వ్యవస్థ కృతజ్ఞతలు చెబుతుంది. నాలుక కేవలం రుచి చూడడానికి, మాట్లాడడానికి సాధనం కాదు. అది ఒక ఖడ్గం. దానితో ఇతరులను గాయపరచవచ్చు. అది మరమ్మత్తు కూడా. దానితో ప్రపంచ గాయాలు మాంపవచ్చు. కానీ అతి ముఖ్యం, ఇది ఒక మెట్టు. దీని ద్వారా యోగులు మరణచక్రం నుంచి బయటపడతారు.